హలో అండి, అందరికి ఎక్కువ రోజులు నిల్వ ఉండే స్వీట్ రెసిపీ అనగానే నాకు అరిసెలు గుర్తొస్తాయి. వీటిని పర్ఫెక్ట్ గా కొలతలతో ఇలా చిన్న టిప్స్ పాటించామంటే చాలా బాగా వస్తాయి. ముందుగా నేను ఇక్కడ 2 సోళ్ల బియ్యం తీసుకున్నా. కిలోలో చొప్పున కావాలనుకుంటే కేజీన్నర బియ్యం తీసుకోవాలి. మీకు సోలా అంటే తెలుసా? కామెంట్ చేయండి. మా అత్తమ్మ మాత్రం ఇప్పటికీ సోలతోనే బియ్యాన్ని కొలుస్తుంది. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టాలి. మార్నింగ్ వరకు 14-15 గంటలు బియ్యాన్ని నానబెట్టాలి. ఇప్పుడు ఇలా జల్లట్లో వేసుకుని తడారిపోయిన తర్వాత పిండిగిరిలో వేసి పట్టించుకుని వచ్చాను. ముందుగా పాకం కోసం కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం తీసుకోవాలి. ఇందులో సగం టీ గ్లాస్ నీళ్లు పోయాలి, అంటే బెల్లం తడిస్తే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని బెల్లం కరిగించుకోవాలి. వచ్చిందని తెలుసుకోవడం కోసం పాకాన్ని నీళ్ళలో వేస్తే కరిగిపోకుండా ఇలా ముద్దలాగా అవ్వాలి. అయితే పాకం వచ్చిందన్నమాట. ఇప్పుడు పొయ్యి మీదకెళ్ళి దింపి పాకం వేడిగా ఉన్నప్పుడే పిండిని ఒకసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు చుట్టకుండా పాకంలో పిండి అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే కాస్త యాలకుల పొడి, 2 స్పూన్స్ నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో కేజీన్నర నూనె పోయాలి. ఇక్కడ అక్క అరిసెలు చేసేటప్పుడు ఇలా దిష్టి తీయాలని చెప్తుంది. తర్వాత కవర్ ని తీసుకుని నూనె రాసి పిండి ముద్దను తీసుకుని ఇలా చూపించినట్లుగా పూరి అంత సైజులో చేసుకుని వేడెక్కిన నూనెలో వేస్తూ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకోవాలి. అరిసెలు చూడండి ఎంత బాగా పొంగుతున్నావో, చాలా త్వరగా కాలుతాయి. అందుకోసమని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.